దేశవ్యాప్తంగా అడ్వకేట్ సమాజం అంతా కూడా, మేధావి వర్గం అంతా కూడా, ముస్లిం సమాజం అంతా కూడా ఇలా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు చెప్తుంది. సరే ఒక్క ఓవేసీ అవుతుందా 80% పాస్ అయితే గ్యాస్ పట్టుకోండి. ఓవేసీ 100 మంది వచ్చినా ఆగదు, ఓవేసీ దాత వచ్చినా ఆగదు అది. కాబట్టి ఇవాళ జాతీయ భావాచారమైనటువంటి ఆర్గనైజేషన్ దేశ ద్రోహ ఆర్గనైజేషన్స్గా చిత్రీకరించడం, వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా మాట్లాడము, ఇది పక్కా దేశద్రోహం. ఈ దేశంలో ఉన్న ప్రజల యొక్క ఆస్తిపాస్తులు కాపాడాల్సిన బాధ్యత భారతదేశ ప్రభుత్వం మీద ఉన్నది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి మీద ఉంది కాబట్టి ఆయన గురుతర బాధ్యతగా భావించి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ముస్లింలకు వ్యతిరేకమా, ఇది క్రైస్తవులకు వ్యతిరేకమా, ఇది హిందువులకు మద్దత అనేది కాదు. రేపు వక్ఫ్ బోర్డు బిల్లు కూడా తప్పకుండా పార్లమెంట్కు ఏ క్షణానైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. దానికి పక్కా పార్లమెంట్ ఆమోదం పొందడం ఖాయం. దానికి ఏమన్నా ఇక్కడ కరీంనగర్ అనే ఇలా పేదోడు వచ్చి బాధపడితే నాకు ఇది విభజన విషయం. ఎప్పుడైతే వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకొస్తామని చెప్పారు, ఆ రోజు పేదోడు నాకు గుర్తొచ్చాడు. కరీంనగర్లో పేదోడు నాకు గుర్తొచ్చింది వాళ్ళు. కాబట్టి దీన్ని సమర్థించాల్సినటువంటి నాయకులందరూ కూడా దీన్ని వ్యతిరేకించే రాజకీయ కోణంలో వ్యతిరేకిస్తే ఇది మంచి పద్ధతి. కొన్ని విషయాల్లో వ్యతిరేకించాలి, కొన్ని విషయాల్లో సమర్థించాలి. ఏది దేశానికి అవసరమో, ఏది దేశానికి వ్యతిరేకమో ఆలోచించి ఈ దేశాన్ని, దేశంలో ఆస్తిపాత్రలను కాపాడుకోవాల్సిన బాధ్యత, దేశ ప్రజలకు కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక భారతీయులుగా మన మీద ఉంటుంది. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇది రాజకీయ కోణంతో చూసి, ఇది మత కోణంతో చూసి ఓ మతపరమైన బిల్లుగా ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని ఈ కుహన లౌకికవాదులు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ కోర్టుతోనే సంబంధం ఉంది. ఎందుకంటే అన్ని కేసులు కంటే మళ్ళీ ఇవాళ నేను ఎంపీ అయినా కూడా 2 సార్లు జైలుకి వచ్చిన.